హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే పర్వాలా బాగానే ఉన్నాము. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం ఇంతవరకు అంటే ఎప్పుడు ఇంత నిరుత్సాహపడిపోయి బాధపడిపోయి అంత వీడియో మేము ఎప్పుడు చేయలేదు. నన్ను చూస్తే మీకు అర్థమైపోద్ది. మార్నింగ్ నుంచి ఏంటంటే ఇంత కష్టపడ్డాము, వీడియో ఏంటి ఇలా కష్టపడి ఇంత తీస్తున్నాను, అసలు ఆపేయాలన్నంత బాధ వేస్తుంది నాకైతే. మా వారైతే పొద్దునుంచి నాకు ధైర్యం చెప్తున్నాడు, ఎందుకు అలా అనుకుంటావు, చాలామంది ఇలానే ఉన్నారా ఏంటి అని. కానీ నేను అలా అనుకోవట్లేదు. నాకేంటంటే దగ్గరగా కొంచెం దగ్గరగా 2000కి దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్లు. నా వ్యూస్ అనేది 50-60 అలా వస్తుంది. నేను ఎంత కష్టపడుతున్నానో, నేను ఎంత చేస్తున్నానో నాకు తెలుసు, మా వారికి తెలుసు, ఇంకెవరికి తెలీదు ఆ కష్టం ఏంటో అనేది. కానీ నేను వ్యూస్ అనేది అసలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ వ్యూస్. అసలు చూడట్లే, సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, వ్యూస్ అసలు ఉండట్లా. నేను అందుకే నేను మానేయాలనుకుంటున్నాను. అంత కోపం వచ్చేస్తుంది. మానిటైజేషన్ అయినా సరే నా వల్ల కాదండి, ఇంకా నేను తీయలేను. ఇలా ఎంతకని తీసినా సరే ఇంకా దీనికే టైం పెట్టి ఇంత కష్టపడి తీసి హెల్త్ బాగాలేకపోయినా తీస్తున్నాను కదా అన్నంత బాధ కలుగుతుంది. బాగుందా చున్నీ లేకపోయినా? హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే పర్వాలా బాగానే ఉన్నాము. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం ఇంతవరకు అంటే ఎప్పుడు ఇంత నిరుత్సాహపడిపోయి బాధపడిపోయి అంత వీడియో మేము ఎప్పుడు చేయలేదు. నన్ను చూస్తే మీకు అర్థమైపోద్ది. మార్నింగ్ నుంచి ఏంటంటే ఇంత కష్టపడ్డాము, వీడియో ఏంటి ఇలా కష్టపడి ఇంత తీస్తున్నాను, అసలు ఆపేయాలన్నంత బాధ వేస్తుంది నాకైతే. మా వారైతే పొద్దునుంచి నాకు ధైర్యం చెప్తున్నాడు, ఎందుకు అలా అనుకుంటావు, చాలామంది ఇలానే ఉన్నారా ఏంటి అని. కానీ నేను అలా అనుకోవట్లేదు. నాకేంటంటే దగ్గరగా కొంచెం దగ్గరగా 2000కి దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్లు. నా వ్యూస్ అనేది 50-60 అలా వస్తుంది. నేను ఎంత కష్టపడుతున్నానో, నేను ఎంత చేస్తున్నానో నాకు తెలుసు, మా వారికి తెలుసు, ఇంకెవరికి తెలీదు ఆ కష్టం ఏంటో అనేది. కానీ నేను వ్యూస్ అనేది అసలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ వ్యూస్. అసలు చూడట్లే, సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, వ్యూస్ అసలు ఉండట్లా. నేను అందుకే నేను మానేయాలనుకుంటున్నాను. అంత కోపం వచ్చేస్తుంది. మానిటైజేషన్ అయినా సరే నా వల్ల కాదండి, ఇంకా నేను తీయలేను. ఇలా ఎంతకని తీసినా సరే ఇంకా దీనికే టైం పెట్టి ఇంత కష్టపడి తీసి హెల్త్ బాగాలేకపోయినా తీస్తున్నాను కదా. అలాగా అందుకోసం నేను ఇంకా నా వల్ల కాదండి బాబు, అసలు తలనొప్పి వచ్చేస్తుంది. 2000 మంది వ్యూస్, ఇక్కడ 1800 పైనే ఉంది వ్యూస్ సబ్స్క్రైబర్లు. కనీసం 500-600 అలాగన్నా ఉండాలి కదా. అసలు వ్యూస్ చూస్తే మీరే నా ఛానల్లోకి వెళ్ళి వ్యూస్ చూస్తే ఏంటా అని అనుకుంటారు. దానివల్ల నాకేం తీయాలనిపించట్లేదు, ఇంట్రెస్ట్ అనేది అస్సలు లేదండి, రావట్లేదు. ఎప్పుడు నేను ఇంత డల్గా ఇలాగా నేను ఎప్పుడు మీ ముందుకు రాలేదు. నేను ఇంత ఇదిగా అంత బాధ వేస్తుంది నాకు. అసలు తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మా వారు ఏంటంటే తిడుతున్నారు. మాట్లాడవా? మాట్లాడుతుంటే ఒకేసారి ఇదేం లెసన్ చెప్పడానికి, నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పు. నేను మాత్రం నాకు ఇంట్రెస్ట్ రావట్లే, నేను తీయాలనిపించట్లేదు. నేనైతే ఒకటే చెప్తానండి, తనకి ఇంట్రెస్ట్ రావాలంటే కొంచెం న్యూస్ కనపడుతున్నా ఏమైనా చేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇంకోటి ఏం చెప్పగలుగుతున్నానంటే అసలు అండి ఏదైనా సరే మంచిగా పెట్టినా సరే వ్యూస్ అనేది చూడట్లేదు. అంటే జనానికి చూడాలనిపిస్తే చూస్తున్నారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక 100 వ్యూస్ ఉన్నాయనుకోండి, సబ్స్క్రైబర్లు ఒక 1000 ఉన్నాయనుకోండి, కనీసం ఒక 100 దాకా కూడా వెళ్ళట్లా. అంటే అంతమంది ఉన్నా సరే వాళ్ళలో 100 ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూడట్లేదు, చేసుకునే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. కొంచెం అంటే ఇంకా నేను అడగదలుచుకోలేదు. ఏమి లైవ్లు పెట్టినా ఏంటోనండి, ఉన్నట్టుండి వీడియోలు మొత్తం అంతా పడిపోయింది. ఏం లేదు, లైవ్ పెట్టినా సరే అలాగే ఉంటుంది, ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంత కష్టపడిన చిరాకు వస్తుందండి. వేరే వాళ్ళు వ్యూస్ చూసినా, వాళ్ళ ఛానల్ చూసినా నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆ క్షణాన. నాది వ్యూస్ కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా సబ్స్క్రైబర్లు 1800 మంది ఉన్నా, కనీసం ఎంత చీప్ చేసుకున్నా 500 మెంబర్స్ అన్నా చూడాలి కదా, రావాలి కదా వ్యూస్ అనేది. ముందు కొంచెం బాగా వచ్చింది, ఇప్పుడు మరీ అస్సలు ఏం లేదండి. 50, 60, 70, 100 లోపే వస్తుంది. నాకేంటంటే మానిటైజేషన్ అయిపోయింది నాది, డాలర్స్లోనున్నా నేను. కానీ ఇంట్రెస్ట్ అనేది కలగట్లేదు, ఏం చేయలేదు, ఏం అర్థం కావట్లేదు. వీడియోస్ తీయాలి, అమ్మ లైవ్లు పెట్టి వీడియోలు తీసి ఇంత కష్టపడుతుంటే కూడా ఏం రాకపోతుంటే, దీని మీద ఎంత కష్టపడుతున్నా ఏం రావట్లేదు. ఇది అంటే ఇంత కష్టం ఉంటుందా అని అనిపిస్తుంది నాకు. ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. మా వారేమో లేదు అలా అనుకోవద్దు,
అని అంటున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పా, నువ్వు డిసప్పాయింట్మెంట్ కావద్దు. జరిగేది జరుగుతుంది, వస్తుంది. ఏ టైం అయినా ఎప్పుడు రావాలనుకుంటుందో అప్పుడే దేవుడు చేస్తాడు. నువ్వు అలా అని డిసప్పాయింట్ అయిపోయి ప్లీజ్ అండి, ఈ వీడియోని కనుక ఈ వీడియోలోకి మీరు వచ్చి చూస్తే మాత్రం ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఎంత అంటే చెప్పలేనంత అవసరం ఉందంటే ఇంకా అర్థం చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. వీడియో చూసేటప్పుడు చిన్న సబ్స్క్రైబ్ బటనే కదా, ఏముంటుంది దాంట్లో క్లిక్ చేయడమే కదా, దాన్ని కూడా మీరు అంత ఇదిగా తీసుకుంటే ఇంకా మేము నాకైతే అంటే వీడియోలు కూడా అంత ఇదిగా పెట్టాలనిపించట్లేదు. ఏంటో బాగా తీస్తూ ఉన్నా నేను కూడా, అవి చూస్తుంటే తీయాలన్నది కూడా పోతుందన్నమాట. వీడియో పెట్టాలి. ఎన్నిసార్లు చూసుకుంటానో నేను వైడి స్టూడియోలోకి వెళ్ళి ఎన్నిసార్లు చూస్తానంటే అసలు చెప్పలేనండి. ఎంతసేపు అయింది, ఎంతమంది చూసారని అసలు ఎంత ఎదురు చూస్తూ ఉంటానంటే, సరే ఈరోజు చూడలేదేమో రేపన్నా చూస్తారని ఎంత ఎదురు చూస్తూ ఉంటానో అంత వెనక్కిపోతూ ఉంది. ఇలా ఉంటే నేను వీడియోలు సక్సెస్ అయినా సరే మనీ రావాలంటే మాత్రం అది అసాధ్యం, రాలేదు కూడా. అలాగుంటే మీకు కూడా తెలుసు, ఏం చెప్పలేను. నేనైతే ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డావు, నిరుత్సాహపడుతున్నావు, ఎవరు చూడట్లేదని చెప్పి నువ్వు ఆపేస్తే మొదలుపెట్టిన దానికి అర్థమే ఉంటుంది. నువ్వు అసలు ఆపమాహ. ఉన్న ఎన్ని వ్యూస్ వచ్చినా ఏం చేసినా నువ్వు చేయి, నువ్వు కష్టపడి చేస్తూనే ఉండు అని చెప్తూనే ఉన్నా. కానీ ఆ అమ్మాయికి అనేది ఎంకరేజ్గా రావాలనిపిస్తే ఒకటి ఎవరిని చూస్తూ ఉంటే ఎంకరేజ్ అనిపిస్తుంది. మీ దగ్గర నుంచి సపోర్ట్ అని, లేదంటే ఒక మెసేజ్ కామెంట్ కానీ, వీడియో కామెంట్ కానీ, లైవ్లో కామెంట్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే ఎదుటి మనిషికి సపోర్ట్ అనేది వస్తుంది. ఆ సపోర్ట్లో చేయాలి అనిపిస్తుంది. కనీసం ఈ అమ్మాయి కానీ అది ఎవరు చేయకపోవడం వల్ల, కొన్ని వ్యూస్ తక్కువ అవడం వల్ల, నెల రోజులైనా సరే 100-200 వ్యూస్ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మనిషికి ఎవరికైనా అలాగే అనిపించింది. కొంత టైంలో కొన్ని వ్యూస్ తగ్గుతూ ఉంటాయి, కొన్ని పెరుగుతూ ఉంటాయి. అది మనకు తెలిసినా సరే అలా అనిపించదు, కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి ఎవరైనా సరే వీడియో చూసినా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. అంటే చేసేదాన్ని బట్టి అవతలకి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే బెనిఫిటే. కానీ మాకేంటంటే కొంచెం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ కొట్టారనుకోండి, లైక్ చేస్తే పలానా మనిషి చూస్తున్నారు, పలానా ఊరు దాకా వెళ్తుంది, ఏ ఊరు వెళ్తున్నారు అక్కడికి వెళ్తుంది కామెంట్ చేస్తారని మనకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూసినప్పుడు మేము పలానా ఊరి నుంచి చూస్తున్నాం ఒక కామెంట్ కూడా పెట్టారనుకో, ఇన్ని ఊర్లకి రీచ్ అవుతుంది అనే కామెంట్ వస్తే మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. అలాగా అందరూ చేయండి అంటున్నాం. ఓకేనండి. ఇంకా అదే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరే నాకు ఎలాగైనా సపోర్ట్ చేసి నా వీడియోస్ అనేది ఇంకొంచెం ముందుకి రన్ అయ్యేలాగా మీరు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఎవరు హెల్ప్ చేసినా హెల్ప్ చేయకపోయినా ఇంతవరకు నేను సొంతంగా అండి ఎంతో కష్టపడ్డాను. 1 ఇయర్లో ఇంత సాధించాను. కానీ నా బాధ ఏంటంటే ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, కనీసం ఒక వీడియోకి వచ్చి 500 వ్యూస్ అన్నా ఉండాలి కదా, అదే ఉండట్లా. నాకు అస్సలు అర్థం కావట్లేదు ఏమైందో. లైవ్లో కూడా రావట్లేదు, ఏమైందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. కొన్ని మోసాలు జరుగుతున్నాయి. మొన్న నా పేరు మీద కూడా నేను చూశాను, మీకు వీడియో కూడా తీసి పెట్టాను. కొన్ని ఐడీలు నమ్మకండి అని కొన్ని వీడియోలు తీసి పెట్టాను. అలా కూడా చాలా వరకు జరుగుతున్నాయి. నాకు వీడియోస్కి ఏమైందో నాకే అర్థం కావట్లేదు. మీరే ముందుకి ఇంకా నా వీడియోస్ అన్నీ చూసి ఎలాగన్నా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అదే చెప్పాలనుకుంటున్నాను. నేను మాత్రం తీనండి అంటే మా వారు లేదు, ఇంతవరకు కష్టపడ్డావు, ఇంత అయ్యింది, పిన్ వచ్చింది, ఇంత చేసావు, ఇప్పుడు తీనంటే ఎలాగా నువ్వు అని అంటున్నాడు. ఈసారి చూద్దాము ఎలా సక్సెస్ అయితే, ఈసారి చూద్దాము, అప్పుడు ఆలోచిద్దాము అంటున్నాడు. చూస్తాను ముందు ఏం జరిగిద్దో. మా వారు మాట విని పెట్టిన ముందుకి ఇంకా వేరే డిఫరెంట్గా కొత్త వీడియోలు ఏమైనా తీస్తే మాత్రం ప్లీజ్ చూసి నా ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తాను, ఈసారికి మాత్రం చూస్తాను. వీడియోస్ మార్చి మా వారు అదే చెప్తున్నాడు, లేదు శాలిని నేను లేకపోయినా నువ్వు ఒక్కదానివి చాలా కష్టపడ్డావు, నువ్వు ఇలా మాట్లాడకు, ఇన్ని రోజులు కష్టపడి వీడియోస్ ఆపడం అంటే అది చాలా తప్పు, నువ్వు అలా చేయకు, ఇలాగ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా సక్సెస్ అయ్యారు, నువ్వు అలా చేయకు అంటున్నాడు. వారి మాట అయినా ఎందుకు కాదు అని నేను అనాలి. అందుకే నేను ట్రై చేస్తాను, ఇంకా కొంచెం ముందుకి మంచి వీడియోలు ట్రై చేస్తాను.
అప్పటికీ రాకపోతే మాత్రం ఇంకా ఓపిక లేనట్టే, చేయనట్టే. ఇంక నేను కూడా పిల్లలు ఉన్నారు, ఏదో వస్తుందిలే, ఒక ఆధారంగా ఉంటుంది, ₹1 వస్తుంది అనేసి అదే కదా మనం వీడియోలు తీసేది. ట్రై చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.